161 అని అన్నారు. ఇది మన టీడీపీకి 161 అంటే చాలా జోక్ అనుకోండి. వీటేం 14 అనేది కూడా పేర్కొన్నారు. ఎవరి కేకే అనే సర్వే సంస్థ 14 అవును. వైసీపీకి 18 అని పేర్కొంటే మేము చాలా నవ్వుకున్నాం. ఒకటి చెప్పాలంటే చాలా స్టిక్ అయింది. ఆయన చాలా సార్లు చెప్పిండు కూడా స్టిక్ పట్టుకొని ఇట్లా ఉంటదని చెప్పి. ఎందుకు చెప్పారో తెలియదు కానీ ఆ ఒక్కసారి బాగా నిజమైంది. అంటే ఒక 14 అనేది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇదే కేకే సర్వే గత ఎన్నికల్లో వైసీపీకి వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయో అంచనా వేసి చెప్పడం జరిగింది. దాదాపుగా 1-2 అటు ఇటు తేడా కానీ అతను చెప్పినటువంటి సర్వే నిజమైంది గత ఎన్నికల్లో. ఈసారి పెద్దగా కొంతమంది నమ్మలేదు, బట్ ఆ సర్వే నిజమైంది. చూడండి 151 ఆనాడు ఎట్లా చెప్పినట్టు మొన్న అయితే నేను బాగా జోక్గా చేసుకోలేదు. ఇంత 14 అని ఎందుకు అంటున్నాడు వైసీపీకి అని అనుకున్నాను. నేను మనందరం కూడా 110, 120 ఆ ప్రాంతాల్లో అనుకున్నాను తప్ప ఎక్కువ. ఇక వైసీపీ వైఫల్యానికి ప్రధాన కారణం ఒకటి ఏంటంటే, ఒకటి మెల్లమెల్లగా ప్రచార ధోరణి. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం రాజు గారు. ప్రచార ధోరణి వరుసగా చూస్తుంటే మీకు వాళ్ళు వస్తే ఏం ప్రమాదం అని చాలా బాగా ఎక్కువ ఎక్స్పోజ్ చేసిందని. రెండోది ఏంటంటే చంద్రబాబు నాయుడు అరెస్టు. అంటే శిశుపాలన తప్పులు 100 దాకా ప్రజలు చూసినట్టే, శ్రీకృష్ణుడు చూసినట్టే ప్రజలు కూడా ఏం చేశారంటే మొదటి ప్రజావేదిక కూల్చడం నుంచి మొదలైంది. ఆనాడు నేను ఒక ఆర్టికల్ రాశాను, విధ్వంసం కాదు నిర్మాణం చేయండి అని చెప్పి. నిన్ననే ఒక ఆర్టికల్ రాశాను. అంటే రేపు వచ్చే ఏ ప్రభుత్వం అయినా వాళ్ళకున్నంత బాధలు ఇంకెవరికి లేవు. ఆర్థిక విధ్వంసము, సామాజిక విధ్వంసం రెండు జరిగింది. అంటే సామాజిక విధ్వంసం అంటే అభివృద్ధి విధ్వంసం జరిగింది. అభివృద్ధి లేకుండా పోయింది, పోనీ ఇటు పక్కన మిగతావన్నీ లేకుండా పోయింది కనుక రేపు పొద్దున ఆర్థికంగా రేపు అందరికీ కష్టాలు ఉంటాయి. ఏ ప్రభుత్వం వచ్చినా కష్టాలు ఉంటుంది. నేను ఒక వ్యాసం రాశాను. మధ్యన 3 ముక్కల ఆట గురించి కూడా చాలా సార్లు నేను పేర్కొన్నాను. అంటే ఈ 3 రాజధానుడు అనేది అభివృద్ధికి సంకేతం అని చెప్పి రకరకాలుగా ప్రవర్తించినా కూడా చాలా వరకు నిబ్బరంగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే నిండు మనకు గుంభనంగా ఉన్న ప్రజలు ఒకేసారి తీర్పిచ్చారని నేను అనుకుంటున్నాను. ఇట్లాంటి నా జర్నలిజం జీవితంలో 3 చూశాను. ఒకటేమో 83లో ఎన్టీ రామారావు గారు సునామీ, ఖచ్చితంగా అని వాక్యూమ్ ఉన్నది. ఆ సునామీ కూడా చూశాను. కానీ ఆ తర్వాత మొన్నటిది కూడా 151 సీట్లతోని వైసీపీ రావడం కూడా సునామీ అంటున్నాను. అంటే ఇటు పక్కన అప్పటిదాకా అధికారంలో ఉన్న పార్టీకి 23 మిగలడం అనేది. అట్లాగే ఇప్పుడు కూడా సునామీ అంటున్నాడు. చాలా మంది మంత్రులు కొట్టకపోయారు, చూశారు కదా. అదే అంశాన్ని ప్రస్తావించబోతున్నాను రామ్మోహన్ గారు. ఒక్క నిమిషం, మనకి కొన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది.